హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమై నాయుడు అఫీషియల్. ఎంతో ఆరోగ్యాన్నిచ్చే రాగి మిల్లెట్ జావా సూపర్ టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. చేసే ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను. ఇవి కేజీ రాగులు, దీన్ని మేము సోళ్ళు అని కూడా అంటాము, మరి మీ సైడ్ ఏమంటానో తెలియదు. రాగులు లేదా సోళ్ళు అంటాము. ఇది 1 కేజీ తీసుకున్నాను. కేజీ తీసుకుని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుని ఫ్రూట్స్ లాగా వచ్చే వరకు కొంచెం అటు పెట్టుకోవచ్చు. కాకపోతే మాకు కొంచెం చేదు వస్తున్నాయని నేను చేయలేదు అట్లా. నానబెట్టి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత గాలికి ఆరబెట్టుకున్నానండి, ఎండలో కాదు, గాలికి ఆరబెట్టుకోవాలి. 1 కేజీ రాగులకి ఇందులో 100 గ్రాములు బార్లీ, 100 గ్రాముల బన్సీ గోధుమ, అది నార్మల్ గోధుమ కాదు, బన్సీ గోధుమ అంటే ఇస్తారు. అలాగే 100 గ్రాముల జొన్నలు, అలాగే ఇవి రోల్ ఓట్స్, నార్మల్ ఓట్స్ కాదు, రోల్ ఓట్స్ అంటారు, రోల్ ఓట్స్. అలాగే సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం. వీటన్నిటిని మాత్రం కొంచెం వేపాను, లైట్గా, బాగా కాదు, చాలా తక్కువగా. అలాగే ఈ రాగులు మాత్రం ఏమీ వేపలేదండి, ఎందుకంటే నేను చూసిన వాళ్ళు కూడా వాళ్ళు వేపలేదు, సో అందుకు నేను కూడా అలాగే చేశాను. వీటన్నిటిని నేను విడిగా మిక్సీ పట్టుకుంటాను, ఇవన్నీ తర్వాత కలిపి పట్టుతాను. ముందుగా ఇవన్నీ నేను సగ్గుబియ్యం, జొన్నలు, అలాగే బన్సీ గోధుమ, ఓట్స్ ఇవన్నీ కలిపి నేను కొంచెం లైట్గా వేపుకుంటాను. మరీ అంత రోస్ట్గా కాదు, లైట్గా వేపుకోవాలి, లేకపోతే టేస్ట్ వేరేగా అయిపోతుంది. సో చూసేయండి, ఇవన్నీ వేపేసి ప్రాసెస్ చేస్తాను. ఇదిగోండి, రాగులు విడిగా మిక్సీ పట్టుకున్నాను ఇట్లా. ఇది రాగి పిండి అయిపోయింది. ఈ రాగి పిండిని మనం కావాలంటే ఇదిగా కూడా చేసుకోవచ్చు. రాగి సంగటి అలాంటివి చేసుకుంటారు కదా, అట్లా కూడా మనం చేసుకుంటే బాగుంటుందని నేను వాటితో కలపకుండా ఇది విడిగా పిండి చేసుకున్నాను అన్నమాట. రాగి పిండి తయారు చేసుకున్నాం కదా, విడివిడిగా పెడతానని చెప్పాను మీకు. ఇది రాగి పిండి, అలాగే ఇదేమో ఇందక్కడ 4-5 గింజలతో చేసిన ఇదొక పిండి, మీరు చూసారు కదా అది. ఇప్పుడు జావా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 స్పూన్ క్వాంటిటీతో రాగి పిండి, 1.5 స్పూన్, 1 స్పూను ఈ పిండి, జొన్నలు, సబ్జాలు అవన్నీ వేసాం కదా, ఓట్స్, ఆ పిండి అనమాట. దీన్ని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకున్నదాన్ని ఆల్రెడీ మనం నీళ్ళు మరిగించుకున్నాం, నార్మల్ వాటర్ మరిగిపోవాలి. ఇలా మరిగిపోయిన దాంట్లో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా వాటర్తో, దీన్ని వేసేయాలి. ఉండలు కట్టకుండా వెంటనే
కలిపేసుకుంటాం. చూసారు కదా, ఇలా లో ఫ్లేమ్లోనే మనం కాసేపు ఉడికించుకోవాలి. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది హెల్త్కి. చూసారా చిక్కగా అవుతుంది, ఈ స్ట్రెచర్ వస్తుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, దించేసుకున్నాం. ఇప్పుడు వేడివేడిగా రెడీ అయిపోయిన జావని సర్వ్ చేసుకో. టేస్ట్ కోసం కొంచెం తాటి బెల్లం, ఇది నార్మల్ బెల్లం కాదు, తాటి బెల్లం. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే ఇలా తాగలేని వాళ్ళు కొంచెం తాటి బెల్లం కలుపుకుని తాగొచ్చు. అలాగే ఇది మకానా పౌడర్, కొంచెం ఇలాచి వేసి మకానాలు ఫ్రై చేసి చేసుకున్న మకానా పౌడర్ ఇది. దీన్ని కూడా మీకు వీడియో పెడతాను ఒకటి. మకానా పౌడర్ని కూడా వేసుకుందాం. ఇలా అంతే, చాలా టేస్టీ, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే రాగి మిల్లెట్ జావ అన్నమాట. కొంచెం ఈ అలవాటు చేసుకుంటే ఈజీగా మనం మార్నింగ్ రోజు తీసుకోవచ్చు, ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. కానీ ఎర్లీ టైంలో తీసుకోవాలి. ఈవినింగ్ టైం అయితే కొంచెం డైజెస్ట్ అవడం స్లో అవుతుంది కాబట్టి ఈవినింగ్ టైం తీసుకునేటప్పుడు కొంచెం ఎర్లీగా 6 అట్లా తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.